వాలంటీర్స్ మళ్ళీ వస్తారా రారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక ఒక రకంగా ఏది వాలంటీర్ వ్యవస్థ అనేది. వాలంటీర్ వ్యవస్థే కాదు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు కూడా జగన్ మానస పుత్రికలు అంటారు. ఆ రెండింటిని కూడా ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలవి, ఆయన మార్క్. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, సచివాలయ వ్యవస్థను తీసేయలేక దాన్ని చిన్నాభిన్నం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ అయితే ఉంటుంది, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన పదే పదే చెబుతున్నది కార్యకర్తలకి పెద్దపీట వేస్తాం, 2.0లో కార్యకర్తలకి న్యాయం చేస్తాం, కార్యకర్తలకు అండగా నిలబడతాం అని చెప్తున్నారు. అయితే ఈసారి ఈ వాలంటీర్ పదవులు అనేవి అలాగే ఉంటాయి. వాలంటీర్ అనే పేరు మారుస్తారు. అప్పుడు వాలంటీర్లు అన్నారు, తర్వాత గృహ సారథులు అన్నారు. ఈసారి కొత్త పేరు అయితే పెట్టబోతున్నారు. దాంతోపాటు కంప్లీట్గా ఈసారి కార్యకర్తలకు మాత్రమే ఆ పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే అప్పుడు ఇచ్చిన గౌరవ వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచబోతున్నారట. అంటే ఇది జరుగుతున్న చర్చ, ఫిక్స్ అయితే కాదు, తెలిసిన సమాచారం మాత్రమే నేను చెప్తున్నా. అంటే వాలంటీర్ అనే పేరైతే మారబోతోంది. అలాగే వైసీపీలో ఉన్న కార్యకర్తలకు మాత్రమే ఈసారి అవకాశం ఇచ్చి వాళ్ళకి ఆ ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది. గౌరవ వేతనం కూడా పెంచే ఆలోచన చేస్తున్నారట. మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తే ఇంటింటికే ఆ సేవలు అయితే అందుతాయి. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా మళ్ళీ పని చేయబోతున్నారు. అలాగని చెప్పి జన్మభూమి కమిటీలకి వీటికి తేడా ఏంటి అని అనుకోవచ్చు. వాలంటీర్లు ఎలా అయితే పనిచేశారో అలాగే వీళ్ళు కూడా పనిచేస్తారు. అలాంటి విధానాన్ని అయితే తెర మీదకు తీసుకురాబోతున్నారట, ఆ ఆలోచనలు అయితే చేస్తున్నారట. అంటే వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్ పేరు అయితే ఉండదు, మళ్ళీ ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తారు. కానీ ఈసారి చాలా పగడ్బందీగా చేయాలి అనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారట. మరి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఫైనల్గా, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి తుది మెరుగులు దిద్దే సమయానికి ఏం జరుగుద్ది అనేది చూడాలి.